రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ్డ ఫలితాలు వస్తాయని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలన మనందరం చూసాం. 10 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ గా మార్చేశారు. ఒక కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం గాని ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మటుకు మేము పెట్టుబడులు పెట్టమని ఆనాడు లూలు సంస్థ ఏకంగా బహిరంగంగా చెప్తాం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఒక్క రోడ్డు వేయలేదు. కనీసం రోడ్డు పైన ఉన్న గుంటలు కూడా ఆనాడు పూడ్చలేదు. ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. వరం లాగున్న డ్రిప్ ఇరిగేషన్ ఏకంగా ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు. ఇంకా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ముందల్నే జాతికి అంకితం చేసే